ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజు నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్. ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రారంభించిన వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి. రాజకీయ నాయకులతో ప్రచారంలో వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. అత్యంత వైభవంగా జరుగుతున్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామికి నిర్వహించిన గరుడోత్సవ కార్యక్రమం. నంద్యాలలో రోజు రోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు. వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ప్రజారోగ్యానికి ముప్పుగా శివారులో డంపింగ్. చెత్తకు నిప్పు పెట్టడం వల్ల సమీప కాలనీలు, గ్రామాలను కమ్మేస్తున్న విషవాయువులు. నంద్యాల పట్టణంలోని వ్యర్థాలతో నిండిపోయిన ఒక ప్రధాన మురుగు కాలువ. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురికి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్ మరొకసారి మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర బుధవారం ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది. రెండవ రోజు నంద్యాల జిల్లాలో ఈ బస్సు యాత్ర కొనసాగింది. మేమంతా సిద్ధం యాత్ర ఇడుపులపాయలో మొదలై అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలానే నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఇక రెండవ రోజు బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో వివిధ గ్రామాల ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతూ తన బస్సు యాత్రను సాగించారు. ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఇలా సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద సీఎం జగన్ కాన్వాయ్ వెనుక వస్తున్న అంబులెన్స్ వచ్చింది. దీంతో వెంటనే తన వాహనాల శ్రేణిని పక్కకు తప్పించి అంబులెన్స్ కు సీఎం జగన్ దారిచ్చారు. సీఎం జగన్ ను చూసేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయినప్పటికీ అంబులెన్స్ సజావుగా వెళ్లేలా సీఎం జగన్ సిబ్బందికి సూచనలు ఇచ్చి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. అనంతరం వెంకటాపురం, గోవిందాపల్లె మీదుగా దిబగుంట్ల సీఎం జగన్ చేరుకున్నారు. దిబగుంట్లలో సీఎం జగన్ కి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ ను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఎండును సైతం లెక్క చేయకుండా ఆయనకు అభివాదం చేసేందుకు రోడ్లపై భారీగా నిల్చున్నారు. అనంతరం సాయంత్రం 4:30కు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. పోటెత్తిన ప్రజానికం లేమంతా సిద్ధమంటూ అభిమానులు కేరింతలు, కేకలతో సభ మారుమోగింది. జగనన్న జగనన్న అంటూ అభిమానులు నినాదాలు చేశారు. సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన 5 ఏళ్ల ఇంటింటి ప్రగతిని, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలా లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది
ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు, నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతను మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులుగా, వృత్తుల వారిగా, సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలతో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి. అందరూ కూడా ఆలోచన చేయండి. ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది, మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మీరే గమనించండి, మీరే గమనించండి. మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తా ఉంది, ఇంటి బయటే కనిపిస్తా ఉంది. మర్చిపో, అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగుపెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డు అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ
నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి. సందర్భంగా స్థానిక బొమ్మల సత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరంలో భక్తులకు మరియు ప్రజలకి ఎండలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కుటుంబ సభ్యులు దేవాలయానికి అభివృద్ధికి కృషి చేస్తూ కమిటీ సభ్యులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి, మలికిరెడ్డి చరణ్ రెడ్లను షిరిడి సాయి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలుకుతూ వారిని సత్కరించారు. అనంతరం షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మల సత్రంలో వెలసిన షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాలుగా భక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉండడంతో పాటు ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా వాటర్ ప్లాంట్ ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు మలికిరెడ్డి చరణ్ రెడ్డి, ఏవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వెంకటరామరెడ్డి, రామకృష్ణ, విద్యా సంస్థలు రామకృష్ణ పాల్గొన్నారు. సౌండే లేదు వస్తారు. ఈరోజు బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా టెంపుల్లో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఈ షిరిడి సాయిబాబా టెంపుల్ ఏ రోజైతే పవిత్రంగా ఆలోచించి స్థాపించినారో ఆ రోజు నుంచి దిగ్విజయంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు. అదేవిధంగా దాతలు కానీ చాలా ముందుకు వచ్చినారు. ఆ దాతల్లో ఈయన వాటర్ ప్లాంట్కి ఇచ్చిన దాత పేరు కానీ శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఇవ్వడం కానీ చాలా సంతోషకరం. ఎందుకంటే వాటర్ మనకు చాలా అవసరం కాబట్టి పరిశుద్ధత వాటరు ఈ కల్తీ లేకుండా ఎక్కడ బాగుంటాయి కాబట్టి చెప్పి పరిశుద్ధంగా ఉండాలని ముందుకు రావడం చేయడం. అదే వాడుగా సాయిబాబాకు వచ్చిన భక్తులకే కాకుండా బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళకి కానీ తక్కువ ఖర్చుతో 5 రూపాయలే అంటే 15 లీటర్ల వాటరు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అందరూ బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకొని ఏదొచ్చినా కానీ ఆ 5 రూపాయలు వచ్చినా కానీ ఆ మెయింటెనెన్స్ ఆ ఖర్చుకు కుడి మీద భారం పడకోకుండా అందరూ దాతలు పెద్దలందరూ చెప్పడం వల్ల అది కానీ కాయిన్స్ కానీ పెట్టినారు. లేకపోతే ఒక కాయిన్ కానీ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మెయింటైన్ ఎప్పుడు కంటిన్యూ జరగాలి కాబట్టి మనస్ఫూర్తిగా మేము కానీ అందరం చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ వీలైనంత వరకు బొమ్మల చిత్రంలో కానీ మనకు చాలా అవసరం కాబట్టి పరిశుద్ధత వాటరు ఈ కల్తీ లేకుండా ఎక్కడ బాగుంటాయి కాబట్టి చెప్పి పరిశుద్ధంగా ఉండాలని ముందుకు రావడం చేయడం. అదే వాడుగా సాయిబాబాకు వచ్చిన భక్తులకే కాకుండా బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళకి కానీ తక్కువ ఖర్చుతో 5 రూపాయలే అంటే 15 లీటర్ల వాటరు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అందరూ బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకొని ఏదొచ్చినా కానీ ఆ 5 రూపాయలు వచ్చినా కానీ ఆ మెయింటెనెన్స్ ఆ ఖర్చుకు కుడి మీద భారం పడకోకుండా అందరూ దాతలు పెద్దలందరూ చెప్పడం వల్ల అది కానీ కాయిన్స్ కానీ పెట్టినారు. లేకపోతే ఒక కాయిన్ కానీ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మెయింటైన్ ఎప్పుడు కంటిన్యూ జరగాలి కాబట్టి మనస్ఫూర్తిగా మేము కానీ అందరం చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ వీలైనంత వరకు బొమ్మల చిత్రంలో కానీ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బొమ్మల సత్రంలోని సాయిబాబా దేవాలయం నందు వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి దాన్ని ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వాటర్ ప్లాంట్ బయట పబ్లిక్ కూడా కేవలం భక్తులకే కాకుండా పబ్లిక్ కూడా తక్కువ ధరకి ఇచ్చేటట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది మంచి వాటర్ని సప్లై చేస్తున్నందుకు టెంపుల్ యాజమాన్యాన్ని అందరినీ కూడా అభినందిస్తూ
ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకి మంచి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో రాజకీయ నాయకులతో ప్రచారంలో వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు కావడం జరిగిందని, ఎవరైనా కానీ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సిబ్బంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా కొంతమంది వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది పార్టీలో చేరడం మరియు ప్రచారం చేస్తున్న వారికి ఫోకస్ నోటీసులు జారీ చేయడం జరిగిందని, వీలైతే విధుల నుండి కూడా తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి అట్లాగే పార్లమెంటుకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మరి నిష్పక్షపాతంగా ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు మేమందరం కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒకటి భారత ఎన్నికల కమిషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల కోడ్ అనేది ఉన్నంత వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఆపరేషన్లో ఉంటుంది. ఈ మోడల్ కోడ్ కాండక్ట్ ప్రకారము కొన్ని నియమ నిబంధనలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకైతేనేమి, ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకైతేనేమి, ప్రజలకైతేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారికి అందరికీ కూడా ఈ ప్రవర్తన నియమావళి వర్తిస్తుంది. మరి గత కొద్ది రోజులుగా ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లోనూ మరి రకరకాల రిలేటెడ్ కార్యక్రమాల్లో వాలంటీర్లు, అదేవిధంగా మున్సిపల్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రచారంలో పాల్గొనడం కానీ, లేదంటే రకరకాల వివాదాస్పదమైన ఇవి ప్రసార మాధ్యమాల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, అంటే న్యూస్ పేపర్ల ద్వారా కూడా మేము చూడడము, దాని మీద తగు చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికి కూడా వినమ్రంగా తెలియజేయడం ఏమిటంటే, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రవర్తన నియమావళికి అనుగుణంగా మనం అందరం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలను సజావుగా, సక్రమంగా జరపడానికి మనందరం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి మీ యొక్క ప్రచారాన్ని నిర్వహించుకోవడం కానీ, మీ ఉద్యోగ నిర్వహణ చేసుకోవడం కానీ చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామికి గరుడోత్సవ కార్యక్రమాన్ని అశేష భక్తజనుల మధ్య బుధవారం అర్ధరాత్రి నిర్వహించారు. ముందుగా ప్రహ్లాద వరదస్వామికి ఉత్సవం, ద్వాదశారాధనం, పుష్పయాగ కార్యక్రమాలను వేద పండితులు చేపట్టారు. దిగువ అహోబిలంలో శ్రీదేవి భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామికి తెపోత్సవ కార్యక్రమాన్ని వేద పండితులు చేపట్టారు. దేవాలయ సమీపంలోని కోనేటిలో ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామి అమ్మవార్లను విశేషంగా పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించి విద్యుత్ దీప అలంకరణలతో రాత్రి 8 గంటల నుంచి తెపోత్సవం చేపడుతున్నామని తెలియజేశారు.
నంద్యాలలో రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పుల సమయంలో జాగ్రత్తగా పాటించాలన్నారు. ఎండ తీవ్రత గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఎండ తీవ్రత వల్ల అప్రమత్తంగా ఉంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకుని కాటన్ వస్త్రాలు ధరించి కళ్లకు రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు. తరచుగా నీటిని త్రాగుతూ ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగాలన్నారు. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు లేక నిమ్మకాయ రసం, కొబ్బరి నీరు తాగాలన్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుని సంప్రదించాలన్నారు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోహైడ్రేట్, శీతల పానీయాలు మానుకోవాలని సూచించారు. ప్రకాశించి బల్బులను వాడొద్దని, అవి అవసరమైనప్పుడే వేడిని విడుదల చేస్తాయని తెలియజేశారు. ప్రజారోగ్యానికి పొగబెడుతున్నారని శివారులోని డంపింగ్ యార్డ్ ప్రజారోగ్యానికి ముప్పుగా పరిగణించింది. నిత్యం చెత్తకు నిప్పు పెట్టడం వల్ల గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు సమీప కాలనీలు, గ్రామాలను విషవాయువులు కమ్మేస్తున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. పట్టణం నుంచి రోజుకు 110 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇందులో దాదాపు 80,000 టన్నుల ఘన వ్యర్థాలు పేరుకుపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. కొత్త చెత్త వేసేందుకు చోటు లేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది వ్యర్థాలకు నిప్పు పెడుతుండడం ప్రజల పాలిట శాపంగా మారింది. నంద్యాల పట్టణంలోని రోడ్లో ఉన్న ఒక ప్రధాన మురుగు కాలువ వ్యర్థాలతో నిండిపోయింది. పట్టణంలో ఎస్పీఐ కాలనీ, పద్మావతి నగర్, దేవనగర్, టెక్కే, సరస్వతి నగర్ ప్రాంతాల నుంచి ఈ కాలువ గుండా మురుగునీరు వాగులోకి ప్రవహిస్తుంది. లక్షల రూపాయల వ్యర్థంతో ఈ మురుగు కాలువను పద్మానగర్లో మున్సిపాలిటీ వారు నిర్మించారు. అయితే కాలువ నిండా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి అదొక డస్ట్బిన్ గా తయారైంది. దీంతో మురుగునీరు కిందకు పారని పరిస్థితి నెలకొంది. ప్రధాన మురుగు కాలువ నిర్వహణ సక్రమంగా లేక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా హలో
శివారెడ్డి కృష్ణారెడ్డి మీరు ఇప్పుడు పోయినా నీ వాసన లేదు చెప్పు వాసన కాలు తీయడం లేదా తీసేవాళ్ళు లేరా ఎవరికి అది అట్లాగే ఇంకొంచెం ముందుకు పోతే మన శ్రీనివాస్ నగర్ సర్కిల్ ఎక్కడ కూడా ఏమవుతుందంటే ఆ పాన్ బడ్డీల వాళ్ళు, తర్వాత చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు ఆ చెత్త వాళ్ళ దగ్గర నుంచి జనరేట్ అయ్యే చెత్త, వాడిన బాటిల్స్ కానీ, సిగరెట్ పెట్టెలు కానీ, ప్లాస్టిక్ ఇవి కానీ వేసేయడం, అవన్నీ కూడా కాలువల్లో అడ్డంగా నిలబడి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏమిటంటే మనం ఈరోజు చెత్త తీసినా మళ్ళీ సాయంత్రానికో మధ్యాహ్నానికో అంతా అక్కడ ఇదైపోయి పోగైపోయి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అక్కడ చూడడానికి కూడా జనాలకు కూడా ఇబ్బందికరంగా ఉంది. దీంట్లో ఏమిటంటే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఇవన్నీ వేయడానికి ఇచ్చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. అవసరమైతే లెట్ us గో ఫర్ ఫైన్ చేస్తాం, లేదంటే ఇంకా కఠినమైన యాక్షన్స్ కూడా మనకు తీసుకోవడానికి చట్టంలో ప్రొవిజన్ ఉంది. కాబట్టి వాటిని తప్పనిసరిగా మీరు ఇన్షూర్ చేసుకోండి. మీతో పాటు అక్కడ శివప్రసాద్ రెడ్డి ఏరియాలో కూడా నేను చెప్పిన శ్రీనివాస్ నగర్ అవన్నీ కూడా శివప్రసాద్ రెడ్డి ఏరియాకి వస్తాయి. మీరు పద్మావతి నగర్ ఏరియాని ఈరోజు సీఎం గారు విజిట్ ఉంది కదా, రేపు చూడండి. రేపు చూసి దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవ రోజు నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్. ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రారంభించిన వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి. రాజకీయ నాయకులతో ప్రచారంలో వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తప్పవన్న మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. అత్యంత వైభవంగా జరుగుతున్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామికి నిర్వహించిన గరుడోత్సవ కార్యక్రమం. నంద్యాలలో రోజు రోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు. వడదెబ్బతో అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ప్రజారోగ్యానికి ముప్పుగా శివారులో డంపింగ్. చెత్తకు నిప్పు పెట్టడం వల్ల సమీప కాలనీలు, గ్రామాలను కమ్మేస్తున్న విషవాయువులు. నంద్యాల పట్టణంలోని వ్యర్థాలతో నిండిపోయిన ఒక ప్రధాన మురుగు కాలువ. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురికి డిమాండ్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.